హాయ్ ఎవ్రీవన్, మనం ఈరోజు ఇన్స్టెంట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ బియ్యం పిండి, ఒక సన్నని ఉల్లిపాయ, 2 సన్నని పచ్చిమిర్చి తరుగు. ముందుగా గిన్నె పెట్టుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర వేసి నీరు వేసుకొని కలుపుకోవాలి. 1 గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసుల నీరు పడుతుంది. ఇలా కలుపుకున్న పిండిలో ఉప్పు వేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. మనం దోశలోకి పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసి ఒక 4 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. చట్నీలోకి పోపు కోసం 1 స్పూన్ నూనె వేసి కొన్ని జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక కరివేపాకు రెమ్మ, ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పల్లి మిర్చి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే మనకి పిండి అనేది ఈ విధంగా తయారై ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్ని ఇలా చూపించిన విధంగా పెనం పైన వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పైన నుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దోశ అనేది ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగి ఉంటుంది. తర్వాత దోశ టర్న్ చేసి ఇంకొక వైపు కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా కరకరలాడే ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న పల్లి చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.